హే ఎవ్రీవన్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ ఎంసెట్ ప్రిపరేషన్లో స్ట్రెస్, కన్ఫ్యూజన్, డిమోటివేషన్ అన్నీ ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ర్యాంక్ వస్తుందా లేదా, టైం సరిపోతుందా లేదా, కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారా లేదా, ఇలాంటి డౌట్స్ మీకు వస్తే ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి ఈ వీడియోలో నేను ఎంసెట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యానో మీతో హానెస్ట్గా షేర్ చేస్తాను. లైక్ మైండ్ సెట్, సిలబస్, సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీస్, టిప్స్ అండ్ ట్రిక్స్, మోటివేషన్ అన్నీ మీతో షేర్ చేస్తాను. అసలు యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ ఉండగా ఎంసెట్ పైన మీరు ఈ వీడియోని ఎందుకు చూడాలి అని డౌట్ మీకు వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫేక్ గైడెన్స్ ఇయ్యను, అన్రియలిస్టిక్ స్ట్రాటజీస్ చెప్పను. నాకు రియల్గా వర్కౌట్ అయిన స్ట్రాటజీ మీతో షేర్ చేస్తాను. కాబట్టి మీరు ఈ వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. అసలు నువ్వు ఎవరు బ్రో మాకు చెప్పడానికి, నీకు ఎంసెట్కి సంబంధం ఏంటి అనే డౌట్ మీకు వస్తే, నా పేరు హర్షవర్ధన్. నా జేమెన్స్ పర్సంటేజ్ 67%. నేను 2 years బ్యాక్ ఎంసెట్లో 3696 ర్యాంక్ అచీవ్ చేశాను వితౌట్ కోచింగ్ సెంటర్. నేనేం టాపర్ కాదు, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. కాబట్టి నేను చెప్పే స్ట్రాటజీస్ అన్నీ రియలిస్టిక్గా, ప్రాక్టికల్గా ఫాలో అయ్యే విధంగా మీకు ఉంటాయి. మీ ఎంసెట్ టార్గెటెడ్ ర్యాంక్ ఎంతో కామెంట్లో పెట్టండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మైండ్ సెట్. రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తే ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీ కంట్రోల్లో ఉన్న పని ఏదైనా ఉంది అంటే అది మీ డైలీ ఎఫర్ట్. గివ్ అప్ చేయకుండా 100% డైలీ ఎఫర్ట్స్ పెట్టండి. కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. సెట్ అంటే మ్యారథాన్ స్ప్రింట్ కాదు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సిలబస్ క్లారిటీ. ఫస్ట్ స్టెప్, అఫీషియల్ టీఎస్ఎంసెట్ సిలబస్ డౌన్లోడ్ చేయండి, ప్రింట్ తీసుకోండి, చాప్టర్ బై చాప్టర్ ప్రిపేర్ అవ్వండి, ప్రోగ్రెస్ని ట్రాక్ చేయండి. ర్యాండమ్గా చదవకండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్స్లో వెయిటేజ్ వీడియో అని పెట్టండి, సపరేట్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ రిసోర్సెస్ సింపుల్గా ఉండాలి. ఫస్ట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ నుంచి చాప్టర్ని క్లారిటీగా చదివిండే. నారైన మెటీరియల్లో ఎంసీక్యూస్ సాల్వ్ చేశాను, పీవైక్యూస్ కూడా సాల్వ్ చేశాను. కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫుల్గా చదివాను, అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ యూజువల్ ఎంసీక్యూస్ నారాయణ మెటీరియల్లో చేశాను, పీవైక్యూస్ కూడా సాల్వ్ చేశాను. ఫిజిక్స్లో దీప్తి మెటీరియల్ని ఫాలో అయ్యాను, అందులో బ్యాక్ సైడ్ పీవైక్యూస్ కూడా ఉంటాయి. రిసోర్సెస్ వల్ల టైం వేస్ట్ కాకుండా సింపుల్ రిసోర్సెస్ ఫాలో అవ్వండి. సబ్జెక్ట్ వైజ్ స్ట్రాటజీ. ఫస్ట్ మ్యాథ్స్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ పిక్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ వెక్టార్స్, 3D geometry, coordinate geometry, probability and statistics, matrices and determinants, ఇంటిగ్రేషన్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. నేను మ్యాథ్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం పైన ఫోకస్ చేశాను. ఫస్ట్ కంప్లీట్గా థియరీని క్లియర్ చేసుకొని నారాయణ మెటీరియల్లో లెవెల్ 1, లెవెల్ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాను. మ్యాథ్స్లో స్పీడ్ కన్నా అక్యురసీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కెమిస్ట్రీని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని చదువుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇందులో ఇంపార్టెంట్ చాప్టర్స్ సొల్యూషన్స్, థర్మోడైనమిక్స్, కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ. యూట్యూబ్లో ఫిజిక్స్ వాళ్ళ వీడియోస్ని బాగా ప్రాక్టీస్ చేశాను, షార్ట్ నోట్స్ వేసుకొని బాగా రివైజ్ చేశాను. అండ్ సెకండ్ పార్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ జియోసి, హైడ్రోకార్బన్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఫైనలీ అమైన్స్. యూట్యూబ్లో పంకజ్ సార్ వీడియోస్ విని బాగా ప్రాక్టీస్ చేశాను, షార్ట్ నోట్స్ వేసుకొని బాగా రివైజ్ చేశాను. అండ్ థర్డ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కెమికల్ బాండింగ్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్, పీ బ్లాక్ ఎలిమెంట్స్, పీరియాడిక్ టేబుల్. ఎన్సీఆర్టీ బుక్ని బాగా చదివి షార్ట్ నోట్స్ వేసుకొని ప్రాక్టీస్ చేశాను, రివైజ్ చేశాను. కెమిస్ట్రీలో ఎన్సీఆర్టీ బుక్. నెక్స్ట్ ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కరెంట్, ఎలక్ట్రిసిటీ, లాస్ ఆఫ్ మోషన్ ఇన్ ఎ ప్లేన్, థర్మోడైనమిక్స్, వర్క్, పవర్ అండ్ ఎనర్జీ, రొటేషనల్ మోషన్. నేను ఫిజిక్స్లో ఈజీ చాప్టర్స్ పైన బాగా ఫోకస్ చేశాను.
అండ్ ఓన్లీ ఈజీ న్యూమెరికల్స్నే సాల్వ్ చేశాను. హార్డ్ న్యూమెరికల్స్ని అవాయిడ్ చేశాను. ఫార్ములాస్ని, థియరీని షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని బాగా రివైజ్ చేశాను, ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ టైం టేబుల్. నా టైం టేబుల్ని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ బట్టి ప్లాన్ చేసుకున్నాను. మీరు కూడా మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ని ఐడెంటిఫై చేసి టైం టేబుల్ని ప్లాన్ చేయండి. నా స్ట్రెంగ్త్స్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ, వీక్నెస్ ఫిజిక్స్. సో నేను ఫిజిక్స్కి చాలా తక్కువ టైం ఇచ్చాను. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ వచ్చేటివే కాదు. సో నా స్ట్రెంగ్త్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్కి ఎక్కువ టైం అలొకేట్ చేశాను. మార్నింగ్ కెమిస్ట్రీ చదివాను, ఆఫ్టర్నూన్ ఫిజిక్స్ చేశాను, ఈవినింగ్ టు నైట్ మ్యాథ్స్ చేశాను. సో ఫియర్తో కాకుండా స్మార్ట్గా హ్యాండిల్ చేయండి. నెక్స్ట్ వీక్ డేస్ అండ్ వీకెండ్స్ ప్లాన్. వీక్ డేస్లో మ్యాథ్స్కి థియరీ ప్లస్ నారాయణ లెవెల్ 1, లెవెల్ 2 ఎంసీక్యూస్. కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీ రీడ్ చేసుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి లెవెల్ 1, లెవెల్ 2 ఎంసీక్యూస్ చేశాను. ఫిజిక్స్కి థియరీ ప్లస్ ఫార్ములాని షార్ట్ నోట్స్ లాగా చేసి బాగా ప్రాక్టీస్ చేశాను. అండ్ వీకెండ్స్లో వీక్ డేస్లో చేసిన చాప్టర్స్ని బాగా రివైజ్ చేసుకొని పీవైక్యూస్ సాల్వ్ చేశాను. టిప్స్: రెగ్యులర్గా రివైజ్ చేసుకోండి. మ్యాథ్స్కి ఫిజిక్స్కి ఫార్ములా నోట్బుక్ మెయింటైన్ చేయండి. కెమిస్ట్రీకి షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. స్పీడ్ కన్నా యాక్యురసీ ఈజ్ ఇంపార్టెంట్. ఉన్న టైంని వేస్ట్ చేయకుండా బాగా యూటిలైజ్ చేసుకోండి. డిమోటివేట్ అయిన ప్రతిసారి నేను నా ఫేవరెట్ కాలేజ్ వ్లాగ్స్ చూశాను. వేదాంతు ఛానల్లో మోటివేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు. అవి చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ ఓన్లీ మోటివేషన్ వీడియోస్ చూసి ర్యాంక్ పక్కా అనుకోవద్దు. మోటివేషన్ ఈజ్ వేస్ట్ వితౌట్ యాక్షన్. మీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రాకపోయినంత మాత్రాన మీరు వేస్ట్ కాదు, మీ ఎఫర్ట్స్ వేస్ట్ కావు, మీ ప్రిపరేషన్ వేస్ట్ కాదు. ఈ ఎఫర్ట్స్, ఈ డిసిప్లిన్ మీకు ఫ్యూచర్లో తప్పకుండా హెల్ప్ అవుతుంది. యాజ్ ఏ యావరేజ్ స్టూడెంట్ నేను చేశానంటే మీరు కూడా చేయగలుగుతారు. ఇన్ కేస్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ డౌట్స్ అండ్ నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్స్లో పెట్టండి.